ఈరోజు 1వ తేదీ. అందరూ పెన్షన్ కోసం తనకలాడుతున్నారనమాట మొహాల్లో. అబ్బా, కొమ్మ ఎరిగింది. బరుగొడ్లు దారుణంగా తొక్కి పడేస్తున్నాయండి చెట్లని. అక్కడ కూడా చూడండి, పెద్ద కొమ్మ ఎరిగినట్టుంది ఇక్కడ. కొద్దిగా తక్కువ ఉన్నట్టుండే ఈరోజు పూలు మనవి. నిన్న ఒకటి ఇక్కడ పెట్టిపోయిన బాటిల్. అన్నీ లాస్ట్ ఇయర్ అన్నమాట. పడేద్దామని మూట కట్టుకొని పోతున్నాను. పడేసి ఇంకా అట్లానే పూల మీద వంగుదాము అని చెప్పి. ఈరోజు పూలు అయితే కొద్దిగా తక్కువే ఉన్నాయండి. ఇది చూడండి, మంట పెట్టేస్తే సరిపోతుంది. మే 1వ తేదీ అండి ఈరోజు. ఇంకా చీకటిగానే ఉంది కదా. పొద్దున్న వచ్చేసాను, ఇంకా మా చేయి అయితే రెడీ అవుతా ఉంది. ఇంకా చీకటిగానే ఉంది, క్లారిటీ కనిపించట్లేదు సరిగ్గా, ఎందుకంటే చీకటిగా ఉంది కాబట్టి. మన ఛానల్ ఎవరైనా కానీ మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు ఎట్లా ఉన్నాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అబ్బా, ఓకేనా. ఇప్పుడైతే మనం పూలు కోసిద్దాము. లాస్ట్ వరకు చూడండి వీడియో. జస్ట్ ఇప్పుడే పొలం నుంచి మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో పూలు వేసి ఇప్పుడు వస్తున్నాను అన్నమాట. ఈరోజు కొద్దిగా పూలు అయితే ఎక్కినాయి. తొందరగా తినేసి పూలు స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఈరోజు 1వ తేదీ కాబట్టి అందరూ మా చేజికి కూడా పెన్షన్ వస్తుంది అనమాట. పొద్దున మేడానికి ఫోన్ చేశాను, 5 వరకు ఉంటాను రాండి నిదానంగానే అని చెప్పా. సో కొద్దిగా ఫాస్ట్గా తినేసి మనం వెళ్ళిపోదాం. ఈరోజు గోవాకు పప్పు, అన్నము, ఆవకాయ. పప్పుల పొడి కూడా ఉంది ఇంట్లో, నేను వేసుకురాలేదు. ఎంతైనా కానిప్పా, పొలంలో పని చేసుకుంటా ఇట్లా పొలంలో ఫుడ్ తినడం అంటే నాకు చాలా ఇష్టము. ఇప్పుడే ఇంటికైతే వచ్చాను ఫ్రెండ్స్.
నాకు అక్కడ ఫ్లవర్స్ కాటా వేసుకుని తీయడానికి వీలు కాలేదన్నమాట. ఇప్పటికే లేట్ అయిపోయింది, 12:10 కరెక్ట్ నిన్నటి టయానికి. ఇది వచ్చేసి ఈ పూలు మా పొలంలో అద్దెసారు. ఇది గులాబీ పూలు అనమాట, మార్కెట్ నుంచి తెచ్చాను. కాంబినేషన్ బాగుంది కదా చూసేకి, మేడంకి అనమాట ఇవి. చూసారు కదా, ఇంకా ఫేస్ వాష్ కూడా చేయలేదు నేను. ఫాస్ట్గా అయితే వచ్చేసాను. చాలా ఎండ ఉంది ఈరోజు. కొద్దిగా మా నాన్న కూడా కోసాడన్నమాట పూలు. ఎందుకంటే ఈరోజు గ్యాస్ కూడా తీసుకునేది ఉంది. గ్యాస్ పొద్దున్నే బుక్ చేశాను అన్నమాట. గ్యాస్ తీసుకోవాలి, ప్లస్ ఈరోజు మా జేజీకి పెన్షన్ కూడా తీసుకోవాలి. అందుకే మా జేజీ నడుచుకుంటూ వస్తుంది, నేను మార్కెట్ నుంచి బండిలో వచ్చేసాను ఇంటికి. ఇందులో ఎవ్రీడే నా పూలు ఎంత సేవ్ అయింది అనేది ఈ బుక్లోనే అనమాట నేను కౌంట్ చేసేది, రాసి. చూద్దాం ఈరోజు ఎంత సేవ్ అయింది, ఎన్ని పూలు అయినాయి అని. ఈరోజు 11 సేర్లు అయినాయి పూలు. ఒక అర్ధ సేరు జాజి పూలు నేను తీసాను అన్నమాట. అదే పెన్షన్ ఇచ్చే మేడంకి తీసాను ఇవి. సెవెన్ డేస్కి వీక్ అండి మాకు ఇక్కడ. బుధవారం నుంచి మంగళవారం వరకు వీక్. బుధవారం రోజు మాకు డబ్బులు ఇస్తారు, పట్టిస్తారనమాట. నిన్న 9:30 అయినాయి. ఈరోజు 1వ తేదీ, మే 1. పొద్దున వచ్చేసి 5:30 నావి. 300 రూపాయలు. 300 రూపాయలు అంటే 385 రూపాయలు వస్తాయి పొద్దున ముళ్ళకి. ఇప్పుడు వచ్చేసి కేజీ, ఇప్పుడు రేట్ వచ్చేసి 200. మొత్తం వచ్చేసి క్యాల్కులేటర్ 385 ప్లస్ 200, 585 రూపాయలు ఈరోజు. ఇవి 10:30. ఇవల్ల లాస్ట్ ఇయర్ కౌంటింగ్స్ ఇవి. పూలు ఎన్ని ఉన్నాయి, ఏంటి, ఎంత సేవ్ అయింది, షేర్ ఎంత పడింది అనేది ఇవల్ల లాస్ట్ ఇయర్ కౌంటింగ్స్ అన్నమాట ఇవి. నే ఫోన్ కన్నా దిఖీ దియా. పూలు కౌంట్ చేసేసి చూసారు కదా. మా జేజీ వచ్చిన తర్వాత వేరే వాళ్ళది గ్యాస్ సిలిండర్ తీసుకొని గ్యాస్ కూడా తీసుకొని వచ్చేసాను నేను. ఎందుకంటే మేము పొలంకి పోతాం కాబట్టి గ్యాస్ ఖచ్చితంగా ఉండాల్సిందే. గ్యాస్ లేకపోతే వండడానికి వీలు కాదు. గ్యాస్ కూడా తీసుకొని వచ్చి దింపేసాము. అంటే వేరే వాళ్ళది, మాది ఎప్పుడు అయిపోతుందో తెలీదు. అందుకే వేరే వాళ్ళ సిలిండర్ తీసుకొని నింపుకున్నాం అన్నమాట. ఇది ఇంకా సీల్ తీయలే, మాది ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు తీస్తాం. సరికి కోతులు అయితే బకెట్లు అన్నీ ఇక్కడ మొత్తం గలీజ్ చేసిపోయినాయి అనమాట. అది కాక మాది ఇది మొత్తం ఓపెన్ ప్లేస్. ఇది బయట నుంచి లోపలికి రావడానికి మొత్తం ఓపెన్గా ఉంటుంది అనమాట. చాలాసార్లు చూసింటారు. పొద్దున ఎప్పుడు వచ్చాయో తెలియదు. మొత్తం బకెట్ మీద కప్పిన అది డ్రమ్ముది అది కప్పుతాం అనమాట మేము. అది కానీ మొత్తం గలీజ్ చేసేసి వెళ్ళిపోయినాయి అనమాట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటికి కూడా కొద్దిగా వాటర్ కోసం సెర్చింగ్, అవి కూడా. అది ఫుల్ ఎండ అండి, మామూలుగా లేదు ఎండ.
నాకైతే ఒకటి మా చేసేది పెన్షన్ది, ఇంకొకటి వచ్చేసి గ్యాస్ది ఫుల్ టెన్షన్ ఉండింది. గ్యాస్ ఎక్కడికి వెళ్తారు, అదిగా ఈవినింగ్ అయితే మళ్ళీ మేము రీల్స్ చేయడానికి వెళ్ళిపోతాం అనమాట. మళ్ళీ పాసిబుల్ కాదు, ఆయన ఏ టైంలో వస్తాడో ఏమో అది కూడా తెలియదు కదా మనకి. గ్యాస్ది ఫుల్ టెన్షన్ ఉండింది నాకే. ఇంకా గ్యాస్ కూడా దింపేసుకున్నాం కాబట్టి ఇంకా ప్రాబ్లం అయితే ఏం లేదు. మళ్ళీ ఒక 2 months వరకు ప్రాబ్లం అయితే ఉండదు అదనమాట. అది కాక ఇది పచ్చడి బకెట్ అన్నమాట. ఊరగాయ పచ్చడి వేసాం కదా, అది బకెట్. ఆ బకెట్ ఒక్కటి కోతులు చూసుకోలే, అది కానీ చూసుకోయిందంటే పండగ చేసుకునేటివి. అది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి ఫాస్ట్గా. వీడియోని లాస్ట్ వరకు చూడండి అబ్బా. టీ అయితే చేసేసుకుందాము. టైం వచ్చేసి 1గా వచ్చింది. 1కి 5 నిమిషాలు తక్కువ ఉంది టైం. టీ చేసేసుకుందాం. ఉక్కుమా ఇది టీ ఆకండి, ఫ్లేవర్ బాగుంటుంది. మా చిన్న చేసి తెచ్చిందన్నమాట, మస్తు ఉంటుంది. టీ కూడా బాగుంటుంది అన్నమాట. నేను తీపి ఎక్కువగా తీసుకోనండి, నాకు ఇష్టం ఉండదు తీపి అంటే. సో 2.5 చెంచాలు వేసుకుంటా. వీలైతే ఒకసారి నేను 2 చెంచాలు వేసుకుంటాను అనమాట. ఫ్లేవర్ అయితే గుమాలిస్తుందండి. ఇట్లా వాసన వస్తుంది, ఇట్లా వాసనకే తాగేసినంత ఫీల్ వస్తుంది టీ అయితే. ఆఫ్ చేసేస్తున్నాను. कौन है ये घोड़ा मार लेते हैं. సరే అండి, నేనైతే టీ తాగేయాలి. టైం వచ్చేసి 1:15 అన్నమాట. ఇప్పుడు మధ్యాహ్నము టీ తాగుతున్నాను. ఎవరైనా కానీ టీ లవర్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను టీ లవర్ అయితే కాదు, నాకు కాఫీ అంటే ఇష్టం, చాలా ఇష్టం కాఫీ అంటే. కానీ అది అవైలబుల్గా లేక టీనే చేసుకుని తాగుతున్నాను అన్నమాట ఈ మధ్య. చూద్దాం. ఓకే, ఎవరైనా కానీ కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతటితో సమాప్తము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్నమాట. బాయ్.